మంచుతో తెల్లగా మెరిసిపోతున్న కైలాసంలో దేవతల ఇల్లులా ఎంతో అందంగా ఉంది. అక్కడ పార్వతీదేవి ప్రశాంతంగా ఆనందంగా నివసిస్తోంది. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలని అనుకుంది. ఆ సమయంలో ఎవ్వరూ లోపలికి రాకూడదని భావించింది. అందుకే నందిని ద్వారం దగ్గరే కాపలా ఉండమని చెప్పింది. అదే సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు. తన ప్రభువును చూసిన నంది వెంటనే ఆయనను లోపలికి అనుమతించాడు. ఇది చూసిన పార్వతీదేవికి చాలా బాధవేసింది. నా మాట వినే ఒక సొంత బిడ్డ లేడే అని మనసులో ఆలోచించింది. అప్పుడు పార్వతీదేవి తన శరీరంపై ఉన్న పసుపు పిండితో ఒక చిన్న బాలుడిని తయారుచేసింది. ఆ బాలుడికి ప్రాణం పోసి, నీ పేరు గణేశుడు అని పెట్టింది. నువ్వు నా ద్వారం దగ్గర కాపలా ఉండాలి అని చెప్పింది. అలా గణేశుడు ద్వారపాలకుడయ్యాడు. కొద్దిసేపటికి శివుడు మళ్లీ వచ్చాడు. కాని గణేశుడు అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ లోపలికి వెళ్లలేరు అని చెప్పాడు. శివుడు తన గణాలను పంపించాడు. కాని చిన్న గణేశుడు వారందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. చివరికి శివుడికి కోపం వచ్చి కోపంతో తన త్రిశూలంతో గణేశుని తల తొలగించాడు. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి చాలా కోపంతో చాలా బాధతో ఈ సృష్టినే నాశనం చేస్తాను అని చెప్పింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పార్వతీ అమ్మను శాంతింపచేశాడు. ఉత్తర దిశగా తలపెట్టి నిద్రిస్తున్న మొదటి జీవి తల తీసుకురండి అని నందిని ఆదేశించాడు. నంది వెంటనే వెళ్లి బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా ఉన్న ఒక ఏనుగు తలను తీసుకువచ్చాడు. శివుడు ఆ తలను గణేశునికి అమర్చి మళ్లీ ప్రాణం పోశాడు. అలా గణేశుడు మళ్లీ బ్రతికాడు. శివుడు అతడిని గణపతిగా ప్రకటించాడు. ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణేశుడిని పూజించాలి అని వరమిచ్చాడు. అందుకే అనుకున్నది అవ్వాలని మనమూ ఏ మంచి పని మొదలుపెట్టినా ముందుగా గణేశుడిని నమస్కరిస్తాం. జై గణేశ, జై జై గణేశ.